నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము. దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట. 70వ శ్లోకము. కుకర్మాచరణాత్సారః సర్వతో నిర్గతోధునా పదార్థ సంస్థిత భూమౌ బీజహీనాస్తుషా యథా. ఈ కాలమున ప్రజలు చెడు పనులను చేయుటయందు అనురక్తులగుట చేత సకల వస్తువులు సారహీనములయ్యెను. భూమిలో గల సమస్త పదార్థములు గింజలు లేని పొట్టువలే నిరుపయోగములైనవి. 71వ శ్లోకము. విప్రైర్భాగవతీ వార్త గేహే గేహే జనే జనే కారితా కణలోభేన కదా సారస్తదో గతాః. బ్రాహ్మణులు కేవలము అన్నము, ధనము మొదలగు వాటికి ఆశపడి ఇంటింటికి మనిషికి భాగవత కథను వినిపించుచుండిరి. అందువలన భగవత్కథ సారహీనమైపోయెను. 72వ శ్లోకము. అత్యుగ్రభూరి కర్మాణో నాస్తికారౌరవా జనాః తేపి తిష్టంతి తీర్థేషు తీరసారస్తతో గతః. మితిమీరిన క్రూర కర్మలు చేయువారు, నాస్తికులు, రౌరవాది నరకహేతువులకు పనులను చేయువారు కూడా తీర్థస్థానములలో ఉందురు. అందువలన తీర్థముల యందలి ప్రభావము కూడా అంతరించెను. ధన్యవాదములు.